వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పీవీపై రూపొందించిన పాటలు సీడీ ఆవిష్కరణ. మంచినీటి కోసం ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించిన గ్రామస్తులు. ఒడిశాలోని పూరిలో ఆషాఢ మాస శుక్లపక్ష ద్వితీయ తిథి పర్వదినాన్న జగన్నాథుని రథయాత్ర. ఏకశిలా విద్యా సంస్థల పుస్తకాల గదిని సీజ్ చేసిన డిఎస్ఎఫ్ఐ నేతలు. హిమాచల్ ప్రదేశ్లో క్లౌడ్ బరస్ట్, పొంగిపోరుతున్న వాగులు, భయాందోళనలో ప్రజలు. ఇక వివరాల్లోకి వెళ్తే గోదార్ఖని ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఆషాఢ మాసం సందర్భంగా జూలై 5న శనివారం సాయంత్రం 5 గంటలకు ముదిరాజ్ మహిళలు కులస్తులంతా బోనాలతో కని చౌరస్తాకు తరలి రావాలని, అక్కడి నుండి బైండ్ల కులస్తుల పట్నాల కొలువు అనంతరం అంతా బయలుదేరి పెద్దమ్మ తల్లి దేవాలయంకు చేరుకోవడం జరుగుతుందని తెలిపారు. అలాగే జూలై 6న ఆదివారం అమ్మవారికి బలిపట్టుట కార్యక్రమం ఉంటుందని, ముదిరాజ్ కులస్తులతో పాటు ఈ ప్రాంత ప్రజలంతా కులాలకు అతీతంగా బోనాల జాతరలో పాల్గొని పెద్దమ్మ తల్లి కృపకు పాత్రలు కావాలని కోరారు. కార్యదర్శులకు, కమిటీ సభ్యులందరికీ కూడా మా దేవాలయ కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఆషాఢ మాసం సందర్భంలో ఈ సంవత్సరం అమ్మవారి పెద్ద పట్నాలు జరపబడుతూ ఉన్నాయి. తేదీ 5/7/2025 సంవత్సరంలో సాయంత్రం 5 గంటలకు అందరూ, ఈ ప్రాంత ప్రజలందరూ, ముఖ్యంగా ముదిరాజులందరూ కూడా సాయంత్రం 5 గంటలకు బోనాలు తీసుకొని ప్రధాన చౌరస్తాకు రావాలని కోరుతా ఉన్నాం. అక్కడి నుంచి ప్రారంభమై బైన్లవారు ఆధ్వర్యంలో మీరు వచ్చినటువంటి దప్పుల సప్పులతో ఊరేగింపుగా మనం పెద్దమ్మ దేవాలయంకు చేరుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత బోనాలు చేరుకున్న తర్వాత అమ్మవారి పట్నాలు వేసుడు జరుగుతుంది. ఆ పట్నాలు తెల్లని రాక కూడా నైట్ అంతా అమ్మవారి కథ కొలుపు జరుగుతూ ఉంటుంది. అందరూ కూడా అక్కడనే ఉండాలని కోరుతూ ఉన్నాం. పొద్దున మళ్ళా 6 తారీఖు రోజు అమ్మవారికి బలి ఇవ్వడం జరుగుతుంది. అందరూ కూడా దీంట్లో పాల్గొని, ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. బలి ఇచ్చిన తర్వాత కూడా అందరికీ తీర్థప్రసాదాలు తీసుకొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు తప్పనిసరిగా టైం ప్రకారం 5 గంటలకు అందరు బోనాలు ప్రధాన చౌరస్తకు రావాలి. అక్కడనే మనకు ఎమ్మెల్యే గారు కానీ వచ్చినటువంటి ప్రముఖులందరూ కూడా స్వాగతం పలుకుతారనేది కూడా ఈ సందర్భంగా అందరికీ కూడా ఈ ప్రాంత ప్రజలందరికీ తెలియజేస్తాం. నువ్వు రమ్మన్నప్పుడు రావాలంటే అన్నదా నువ్వు విలేకరు గడ్డ అయిపోతుంది. మాట శ్రీసా ముందుగా ఫోటో తీసుకుంటాం. మన ముందు జరిగి ఫుల్ దీన్ని కానీ మీరు ముందు కుర్చీ ఉండండి. నువ్వు అట్లే ఉంటారు కదలకుండా అడ్రస్ అట్లా బొమ్మలాగా ఉంటారు. నువ్వు క్లాస్మేట్ అన్నాడు. నువ్వు మా సీనియర్గా నువ్వు క్లాస్మేట్ ఎట్లయితే హన్మకొండ ప్రభుత్వ వృత్తి విద్య జూనియర్ కళాశాలలో నిర్వహించిన ఉద్యోగ మేళాను శుక్రవారం రోజున వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే ఉద్యోగ మేళాలు యువతకు అవకాశాలు కల్పించడంలో ఉపయోగపడతాయని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముందుగా కళాశాలలో ఆఫీసు
అసిస్టెంట్ ఓఏ కోర్సు కోసం దాతల సహాయంతో ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్ను ప్రారంభించారు. ల్యాబ్ ద్వారా విద్యార్థులకు కంప్యూటర్ నైపుణ్యాలను అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఎమ్మెల్యే నాయని మాట్లాడారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు గారు కంప్యూటర్ ల్యాబ్ నిర్వహించడం జరుగుతుంది. చుంకుల మాధవి సతీష్ గారు కళాశాల విచ్చేసిన ఎమ్మెల్యే గారు సిస్టమ్స్ ఓపెన్ చేయాల్సిందిగా కోరుతున్నారు. శ్రీనివాస్ గారు వివిధ కళాశాల నుంచి విచ్చేసిన ప్రిన్సిపల్స్ అందరూ కూడా ల్యాబ్కి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ సార్ విచ్చేసిన ఎమ్మెల్యే గారు సిస్టమ్స్ ఓపెన్ చేయాల్సిందిగా కోరుతున్నారు. శ్రీనివాస్ గారు వివిధ కళాశాల నుంచి విచ్చేసిన ప్రిన్సిపల్స్ అందరూ కూడా ల్యాబ్కి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ సార్ ప్రిన్సిపల్ గారు అన్ని కాలేజీలో వచ్చినటువంటి ప్రిన్సిపల్ గారు చదువు అనగానే ఈ వయసులో మీ వయసులో చాలా నిర్లక్ష్యం చేస్తుంటాం. చాలామంది ఏదైతే మనసు పెట్టి చదువుతారో వారి గోల్ గురించి ఆలోచిస్తారో వారు ఎక్కడికో వెళ్ళిపోతుంటారు. ఈ ఏజ్లో నిర్లక్ష్యం వహిస్తే 1,00,000 కోట్లున్న చదువు ముందు తక్కువే అనేది మనం తెలుసుకునే లోపటే మన ఏజ్ అయిపోతుంది, టర్నింగ్ పాయింట్ దాటి వెళ్ళిపోతాం. అప్పుడు అనుకున్నా కానీ ఈ సమయం రాదు. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టి విద్య వైద్యం ఈ రెండింటి మీదనే ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి గతంలో ఎన్నో ఏళ్ల కింద ఉద్యోగాలు రాని ఎడల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి తర్వాత జాబ్స్ కానీ ఎన్ని వస్తున్నాయో జాబ్ మేళాలు కానీ ప్రైవేట్ కంపెనీ నుంచి కానివ్వండి ప్రభుత్వం నుంచి కానివ్వండి ఎన్నో ఏర్పాట్లు చేస్తూనే ఉన్నాయి. అది ఎంత చేసినా మన వంతు ప్రయత్నం కూడా మన దగ్గర లోపం లేకుండా మన ప్రయత్నం మనం చేసి దీన్ని సద్వినియోగం చేసుకున్న వాళ్లకు మంచి భవిష్యత్తు ఉంటుంది. మన కన్న తల్లిదండ్రులకు ఇంట్లో కుటుంబాన్ని మొత్తం సుఖ సంతోషాలతో ఉండే విధంగా మనం చేసుకోగలుగుతాం. నేను కూడా ఒకప్పుడు జూనియర్ కాలేజ్ ఈ కాలేజీలో చదివిన విద్యార్థిని, కానీ మేము చాలా నిర్లక్ష్యం చేసినాం. తర్వాత ఇవాళ రాజకీయాలకు వచ్చి ఎమ్మెల్యే కావచ్చు, లేని జీవితం ఉంటుంది. ఏ రాజకీయం ఎంత ఎమ్మెల్యే అయినా ఎమ్మెల్యే ఏమున్నది 10 మంది వర్కర్లు ఉంటారు, లేకపోతే ఇంకోటి ఉంటారు ఇంకోటి అని అనుకుంటాం. కానీ సమయానికి తిండి ఉండదు, సమయానికి నిద్ర ఉండదు, పర్సనల్ లైఫ్ ఉండదు. యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్యకు పూర్ణచంద్రరావు అనే వ్యక్తి కారణమని స్వేచ్ఛ తండ్రి ఆరోపించాడు. భర్తతో విడిపోయాక స్వేచ్ఛ పూర్ణచంద్రరావుతో ఉంటుందని అన్నారు. స్వేచ్ఛ పూర్ణచంద్రరావు మధ్య విభేదాలు ఉన్నట్లు ఆయన తెలిపారు. పూర్ణతో కలిసి ఉండలేను నాన్న అని తనకి జూన్ 26న ఫోన్ చేసిందని అన్నారు. ఈ విషయంలోనే తన కూతురు మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది. నా కూతురు ఆత్మహత్యకు కారణమైన పూర్ణను కఠినంగా శిక్షించాలని తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. మళ్ళీ రెండోసారి ఫోన్ చేసి నువ్వు వెంటనే రావాలనంటే నేను వెంటనే పరిగెత్తిన. ఆమె ఫోన్లో మాట్లాడుతూ నాన్న నేను డ్యూటీకి వెళ్తాను, నువ్వు పూర్ణచంద్రతో మాట్లాడు అని అంటే లేలే నేను అట్లా ఒక్కరితో నేను మాట్లాడా, ఫస్ట్ నీతో మాట్లాడాలా, నీ కూతురు నీ అభిప్రాయం తెలుసుకున్న తర్వాతనే నేను ఆయనతో మాట్లాడతా, నువ్వు వెళ్ళకు నేను వచ్చేదాకా ఉండు అని అంటే ఆమె ఉన్నది. ఉంటే నేను ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళి కూతురుతో సపరేట్గా మాట్లాడినా. ఏంటిదమ్మా అని అంటే లేదు నాన్న మేము ఉండలేకపోతున్నాము, ఇద్దరం కలిసి ఉండలేకపోతున్నాము,
నేను ఇక వేరేనే ఉంటాను అని నువ్వు ఖచ్చితంగా మరి గతంలో 2-3 సార్లు ఇలాగ గొడవపడ్డారు, వెళ్ళిపోతామని అనుకున్నారు. మరి ఈసారి కూడా మరి అలాగే ఉంటుందా ఏంటేమంటే, లేదు నాన్న నేను పూర్తి నిర్ణయం తీసుకున్నా, ఇక ఉండలేను, నువ్వు ఆయనతో మాట్లాడే టైంలో కూడా నువ్వు ఆయన కలిసి ఉండమని నువ్వు మాట్లాడొద్దు అని నాకు ఖరాఖండిగా చెప్పేసింది. చెప్పిన తర్వాత బయటకు వచ్చి బయట కూర్చున్నాము. బయట కూర్చున్నాక తర్వాత అప్పుడు పూర్ణచందర్ పరిచయం చేసుకున్నాడు నన్ను. నేను మొన్నటి వరకు కూడా 26 నాటి వరకు కూడా ఆయన నేను చూడలేదు, ఆయనకు నాకు సంబంధం లేదు. పూర్ణచందర్ ఎవరు అసలు? ఈ పూర్ణచందరు గతంలో టీ న్యూస్లో ఆయన ఇది కల్చరల్ ప్రోగ్రామ్ ఇన్ఛార్జిగా ఉండే. ఆయన ఇన్ఛార్జిగా ఉంటూ ఇది తెలంగాణ అవి సాంగ్స్ అవిటిని వీడియోలు చేసుకుంటా అక్కడ దాంట్లో టీ న్యూస్కు అందించేవాడు. తర్వాత ఏంటంటే వారికి సంతోష్ గారు నడుపుతున్న ఇది గ్రీన్ ఛాలెంజ్ ఇండియా దాంట్లో కూడా ఈయన భాగస్వామిగా ఉండు అతనికి సంతోష్ గారికి అసిస్టెంట్గా కూడా ఆయన పనిచేస్తూ ఉన్నాడు. ఇట్లా కూడా బయట ప్రోగ్రామ్స్ తయారు చేసి అవి సబ్మిట్ చేస్తూ భగవన్నామము సకల పాపముల నుండి విముక్తిని కలిగించి ఉత్తమ గతులను ప్రాప్తింపజేస్తుందని ఎన్నో జప తప హోమాదికాలు చేసినంతటి పుణ్యఫలం ఈ యుగంలో కేవలం భగవన్నామ స్మరణకే కలుగుతుందని తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వెంకటరెడ్డి అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా మండల కేంద్రమైన మిడుతూరులోని శ్రీకృష్ణ మందిరం నందు గత 4 రోజులుగా జరుగుతున్న ధార్మిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాల ముగింపు సందర్భంగా గోపూజ మరియు కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. తెలుసుకోర పామరుడా వాళ్ళు కడవలతో ఇస్తున్నా కమ్మనైన గుమ్మాయి నీకే ఉపయోగిస్తున్నాను, ముసురుగోలు పోయి నీకే ఉపయోగిస్తున్నాను. వినరా వినరా నరుడా, తెలుసుకోర పామరుడా. మా బిడ్డల భూమి చేసి దుఃఖి దున్నుతున్నదోయ్, మా బిడ్డలు భూమి చేసి దుఃఖి దున్నుతున్నదోయ్. మా ఎరువుకు పైన పెరిగి పంట పండుతున్నదోయ్, మా ఎరువుకు పైన పెరిగి పంట పండుతున్నదోయ్. నా జన్మమే నీ కాలికి చెప్పుడుగా మారునోయ్, నా జన్మమే నాదము పుట్టించునోయ్. వినరా వినరా నరుడా, తెలుసుకోర పామరుడా. జయ మాతా నమో నమః, ఓం మాతా నమో నమః, శ్రీ మాతా నమో నమః, జయ జయ మాతా నమో నమః, జయ మాతా నమో.
బ్రహ్మ నీవు లేని హైదరాబాదికి ఆధారమేమి నీవు లేని హైదరాబాదికి ఆధారమేమి నిఖిలము నీవే అఖిలము నీవే ఆనంద మానవ జాతికి మనుగడ నీవే నీవే జై జై సర్వ ముక్కోడి దేవత స్వరూపిణి గోమాతాకు జై గోమాతాకి జై శ్రీరామ్ మాత నమో నమః జయ జయ మాత నమో గోమాత నమో నమః గోమాత నమో నమః శ్రీ నమః శ్రీమాత నమో నమః జయ జయ మాత నమో నమః ఓం మాత నమో నమః ఓం మాత నమో నమః శ్రీమా కొమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం బట్టుపల్లి గ్రామంలో మంచినీటి సరఫరా సరిగ్గా లేదని ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగిన గ్రామస్తులు అధికారుల నిర్లక్ష్యం వల్లనే త్రాగునీటి సమస్య ఏర్పడుతుందని ఉన్నతాధికారులు వెంటనే స్పందించి మంచినీరు సక్రమంగా సరఫరా చేయాలని డిమాండ్ చేసిన గ్రామస్తులు. ఏం కావాలమ్మా మీకు చెప్పండి. అధికారుల నిర్లక్ష్యం వల్ల బట్పల్లికి నీళ్ళు లేవని వెంటనే నీళ్ళు అందించాలి. బట్పల్లికి వెంటనే అధికారుల నిర్లక్ష్యం వలన అధికారుల నిర్లక్ష్యం. ఒడిశాలోని పూరిలో ఆషాఢ మాస శుక్లపక్ష ద్వితీయ తిథి పర్వదినాన జగన్నాథుని రథయాత్ర అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ భారీ రథయాత్రకు దేశ విదేశాల నుంచి లక్షలాదిగా భక్తులు తరలివస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్లో క్లౌడ్ బరస్ట్ పొంగిపడుతున్న వాగులు భయాందోళనలో ప్రజలు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కూలు జిల్లాలో క్లౌడ్ బరస్ట్ కారణంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో కొట్టుకుపోతున్న రహదారులు కొట్టుకుపోవడంతో ట్రాఫిక్లో ఇరుక్కున్న ఇద్దరు మంత్రులు.
హన్మకొండ బాలసముద్రంలోని టీఆర్ఎస్ పార్టీ హన్మకొండ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన పివి నరసింహారావు 104వ జయంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పివి చిత్రపటానికి మాజీ శాసనసభ్యులు ఒడితల సతీష్ కుమార్, ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, బీఆర్ఎస్ పార్టీ హన్మకొండ జిల్లా అధ్యక్షులు దాసిం వినయ్ భాస్కర్ తో కలిసి పూలమాలలు వేసి నివాళులను అర్పించారు. అనంతరం హన్మకొండ బస్టాండ్ జేఎన్ఎస్ స్టేడియంలోని విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. అనంతరం మధుసూదన్ చారి మాట్లాడారు. సార్ జోహార్ 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 భారతరత్న పివి నరసింహారావు జోహార్ 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 భారతరత్న పివి నరసింహారావు జోహార్ జోహార్ ఒక మారుమూల కుగ్రామం వంగరలో 100 సంవత్సరాల క్రితం పుట్టినటువంటి పివి నరసింహారావు గారు బడులు లేనటువంటి కాలంలో పుట్టి అనేక భాషల్ని ఆపోసన బట్టి సాహిత్యంలో అనేక రంగాల్లో విశేషమైనటువంటి ప్రతిభను చాటినటువంటి మహానుభావుడు. భారత ప్రధానిగా దేశం దశలు దిశలు నిర్దేశించే భవిష్యత్ తరాల క్షేమాన్ని, అభివృద్ధిని, భారత పురోభివృద్ధిని ఆకాంక్షించి దేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి ఆనాడున్నటువంటి పోటీ ప్రపంచంతో భారతదేశాన్ని ఈరోజు ఒక అద్భుతమైనటువంటి భారత రాజ్యుడు స్వర్గీయ పివి నరసింహారావు వారు జీవితం మొత్తం ఈ దేశ సముద్రణ కోసం పనిచేసినటువంటి ఆ మహానుభావుల్ని కాంగ్రెస్ పార్టీ మాత్రం అడుగడుగున అవమానించింది. మనమందరం కూడా ఆ రోజు ఆ దుస్థితిని చూసి ఎంతో బాధపడ్డాం. వారి అంతిమ సంస్కారాన్ని కూడా ఏ రకంగా హేళన చేసిందో కాంగ్రెస్ పార్టీ దుర్మార్గానికి అది పరాకాష్ట. గొప్ప వ్యక్తి, దేశాన్ని అనేక రంగాల్లో ముందుంచినటువంటి తాను అస్థిర ప్రభుత్వం ఆ రోజు పివి నరసింహారావు గారు కాంగ్రెస్ పార్టీకి 4వ జయంతి హన్మకొండ జిల్లాలో కూడా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చేసుకోవడం జరుగుతున్నది. దీనికి హాజరైన పెద్దలు నరసింహాచారి గారు, అదేవిధంగా గౌరవనీయులు వినయ్ భాస్కర్ గారు, అదేవిధంగా పెద్దలు సీనియర్ న్యాయవాది సహోదరెడ్డి గారికి ఇది విచ్చేసిన ముఖ్యమంత్రి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మనకు చాలా చరిత్రలు చూస్తాం. దాంట్లో పివి నరసింహారావు గారికి ప్రత్యేకమైన స్థానం మాత్రం తప్పకుండా చెప్పేస్తాం. ఎందుకంటే ఒక కుగ్రామం నుంచి వారు ఎదిగి వారు పాస్ అయిన తర్వాత అటు మహారాష్ట్రలో కూడా ఉండుకుంటూ ఇటు నిజాం సర్కార్ నుంచి విముక్తి కావాలని చెప్పి భారతదేశంలో కూడా హైదరాబాద్ కలవాలని చేసిన ఉద్యమంలో కూడా వారి స్ఫూర్తి ఎంతో ఉంది. వారితో పాటు చాలామంది కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేసే సందర్భంగా మనం చాలామంది చూసాం. వారు ప్రత్యేకంగా హైదరాబాద్ భారతదేశంలో కలుపుతాను చేసిన కృషి నుంచి మొదలుపెట్టుకొని మళ్ళీ ప్రధానమంత్రి కూడా మన దగ్గర నుంచి తెలంగాణ నుంచి రావడం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. తెలంగాణ నుంచి ప్రధానమంత్రి కాకుండా భారతదేశంలో కూడా ఆ రోజున్న ఆర్థిక పరిస్థితి, ఆ రోజు బంగారం కుదవబెట్టి భారతదేశం నడిపే పరిస్థితి నుంచి మళ్ళీ కాళ్ళ మీద నిలబడి స్వయంగా మళ్ళీ అభివృద్ధి అయ్యేటట్టు ఆర్థికంగా తీసుకొచ్చిన వ్యక్తి పివి నరసింహారావు గారిని కూడా మనం గుర్తు చేసుకోవాలి. అంటే ఇటు తెలంగాణను హైదరాబాద్ని భారతదేశంలో కలుపుడు కాకుండా భారతదేశానికే ప్రధానమంత్రి అయిన పివి నరసింహారావు గారిని
వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో మాజీ ప్రధాని కాంగ్రెస్ పార్టీ రజనీతుగ్నుడు స్వర్గీయ పివి నరసింహారావు 104వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పివి నరసింహారావు చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతినిధులతో కలిసి నివాళులు అర్పించిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి. అనంతరం హన్మకొండ బస్టాండ్ ఆవరణలో ఉన్న పివి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులను అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. కీర్తిశేషులు పివి నరసింహారావు గారి జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా వారిని స్మరించాలని, వారి పట్టుదలని, వారి ఆశయాలని కొనసాగించాలనే విధంగా ప్రతి ఒక్క దేశ పౌరుడు వారి ఆశయాలను ముందుకు తీసుకోవాల్సిన వారి వారు చేసినటువంటి సంస్కరణలు నిజంగా కూడా ఇవాళ భారతదేశం ఈ విధంగా ఉంటున్నది అని అంటే వారు తీసుకున్న నిర్ణయాలు, సంస్కరణలు ముఖ్య కారణం. అందులో ముఖ్యంగా తెలుగువాడు మరియు ఇక్కడ వరంగల్ నుంచి పార్లమెంట్గా కాంటాక్ట్ చేసినప్పుడు మేము హనుమకొండలో వారికి పనిచేయటం నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీలో అప్పుడు మా అదృష్టంగా భావిస్తున్నాం. మరి వారి యొక్క ఎట్లా అంటే ఒక సామాన్యునిగా, ఒక ప్రధానిగా ఏ రోజు కూడా ఇదిగా గర్వంగా ఫీల్ కాదు. ఒక సామాన్య వ్యక్తిగా అభివృద్ధి ధ్యేయంగా దేశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలని ఒక ఏకైక ఆలోచనతోటి ప్రణాళికలు రూపొందించడం వల్లే ఇవాళ ఈ విధంగా ఉండటానికి నిదర్శనం. కాబట్టి వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని కోరుతూ వారి కుటుంబానికి కూడా ఎల్లప్పుడూ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు అందియాలని కోరుతున్నాను. మరబుల్టెన్ల మల్లి కలుద్దాం. స్టే ట్యూన్.